క్లాస్ ఎంతవరకు అయింది? క్లాస్ ఎంతవరకు చెప్పుకున్నాం చెప్పండి. ఇది ఏమి సెక్యూరిటైజేషన్ చెప్పుకుందాము అని చెప్తున్నాను కదా. వెంచర్ క్యాపిటల్ అయిపోయింది. ఇది మా ఆర్థిక సేవలు వెంచర్ క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు సెండ్ చేశాను చూడండి, బీకామ్ జనరల్లో. సెకండ్ బీకామ్ ఇది. ఇది సెక్యూరిటైజేషన్ అనగానేమి, దాని ఆవశ్యకతను వివరించండి, అది చెప్పుకుందామా. వెంచర్ క్యాపిటల్ అంటే తెలుసు, వెంచర్ క్యాపిటల్ గురించి చదువుకున్నాము. నెక్స్ట్ మర్చెంట్ బ్యాంకింగ్ గురించి కూడా చదువుకున్నామా. తెలుసా ఏమా మర్చెంట్ బ్యాంకింగ్ అంటే తెలుసు, దాని యొక్క విధులు తెలుసుకున్నాము. వెంచర్ క్యాపిటల్ అంటే ఏమి, దాని యొక్క విధులు ప్రాముఖ్యత తెలుసుకున్నాము. ఈరోజు వచ్చే టాపిక్ సెక్యూరిటైజేషన్ మా. సెక్యూరిటైజేషన్ అనగానేమి, దాని యొక్క ఆవశ్యకతని ఈరోజు తెలుసుకుందాం. సరేనా? ఓకేనా? ఓకేమా. ఈరోజు సెక్యూరిటైజేషన్ అంటే ఏమో చూద్దాం. ఆస్తులను సెక్యూరిటీలుగా మార్చే ప్రక్రియను సెక్యూరిటైజేషన్ అంటారు. అంటే ఆస్తి అంటే మనకేమి, మామూలుగానే ఒక ఆస్తి అంటే మనము ఎలా భావిస్తామా, దాన్ని ఒక సెక్యూరిటీ లాగానే భావిస్తామా. ఎందుకంటే ఒకవేళ ఆ ఆస్తిని కానీ మనము సేల్ చేసినా సరే, అందులో నుంచి అంటే దాని నుంచి వచ్చే మనీతో మనం ఏం చేస్తాం, మనకేమన్నా నష్టం కానీ, మనకేమన్నా ఆపద వచ్చినా సరే, మనం ఏం చేస్తామంటే ఆ అమౌంట్తో మనం ఏం చేస్తాం, మన యొక్క రిక్వైర్మెంట్స్ని మనము ఫిల్ఫిల్ చేసుకుంటాము, మన యొక్క ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసుకుంటాం. దాన్ని మనం ఏమంటున్నాం, ఆస్తి అని అంటున్నాం. అంటే ఆస్తి అనేది దాన్ని మనము క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఆపద కానీ అంటే ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునేకి మనము ఆ క్యాష్ని యూస్ చేసుకోవచ్చా. దాన్ని అందుకే ఏమంటున్నాం మనం ఇక్కడ, సెక్యూరిటీని ఆస్తిని సెక్యూరిటీగా భావిస్తున్నాం. ఎప్పుడైతే ఆస్తులని మనము సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేస్తామో, దాన్ని ఏమంటున్నామంటే సెక్యూరిటైజేషన్ అని అంటున్నాం. నెక్స్ట్, ఈ సెక్యూరిటీలు స్టాక్, బాండ్ల, భవిష్యత్ కాంట్రాక్టుల రూపంలో ఆర్థిక మార్కెట్లో తక్షణ కొనుగోలు విక్రయాలు చేసే ఆర్థిక సాధనాల రూపంలో ఉంటాయి. ఈ సెక్యూరిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే, స్టాక్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ బాండ్లు. స్టాక్ అంటే ఏమో సరుకు కూడా మనకి ఒక అసెట్ లాగే ఉంటుందా ఏమి. ఎప్పుడైతే మనము ఆ సరుకుని మనము అమ్ముతామో, దాని ద్వారా ఏమో సేల్ చేసినప్పుడు దాని నుంచే ప్రాఫిట్స్, అంటే సేల్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తుంది, ప్రాఫిట్స్ అనేది వస్తాయి. కాబట్టి వాటిని మనము ఏం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనము స్టాక్ అనేది మనకి ఆస్తి కాబట్టి, ఆ స్టాక్ని మనము ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటూ క్యాష్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం ఇక్కడ, సెక్యూరిటైజేషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్, ఈ స్టాక్లు అంట, బాండ్లు, గవర్నమెంట్ బాండ్స్ కానీ, ప్రైవేట్ బాండ్స్ కానీ, ఇలాగా ఏముంటాయంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఇవి మొత్తం మనకి ఆస్తిగానే ఉంటుంది. వాటిని మనము క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేనా? నెక్స్ట్, మూలధన మార్కెట్లో మనకి ట్రేడింగ్ జరుగుతాయి, షేర్స్, బాండ్లు, ఇవన్నీ ట్రేడింగ్ అనేది జరుగుతాయి. కాబట్టి ఈ స్టాక్లని, బాండ్లని మనం ఏం చేయొచ్చు, కొనొచ్చు, పర్చేస్ చేయొచ్చు, సేల్ చేయొచ్చా అంటే ఇది ఒక బిజినెస్ లాగా ఉంటుంది. దీని ద్వారా మనకి ఏమొస్తుంది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, క్యాష్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఏమంటున్నాం, అసెట్స్ని సెక్యూరిటీస్లో అంటే అసెట్స్ని సెక్యూరిటీ లాగా మార్చే రూపాన్ని అంటే మార్చుకునే ప్రక్రియని ఏమంటున్నాం మనం ఇక్కడ, సెక్యూరిటైజేషన్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా? హలో.
ఓకే. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వచించిన ప్రకారం సెక్యురిటైజేషన్ అనగా ద్రవ్యత్వం కలిగిన ఏకీకృత ఆర్థిక ఆస్తులను సమీకరించి పెట్టుబడిదారులకు విక్రయించవలసిన మార్కెట్ సెక్యూరిటీల రూపంలో మార్పు చేసే ప్రక్రియ. ఏమి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేస్తుందంటే సెక్యూరిటైజేషన్ ఏం చేస్తుంది? సెక్యూరిటైజేషన్ అంటే ఏమి? జస్ట్ ఏమి మన దగ్గర ఉన్న ఆస్తులని ఇంటూ క్యాష్లకి కానీ సెక్యూరిటీస్లోకి కానీ కన్వర్ట్ చేసే, అంటే మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసే ప్రక్రియని ఇక్కడ సెక్యూరిటైజేషన్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మా. ప్రస్తుత ఆస్తులను మార్కెట్ సెక్యూరిటీలుగా మార్పు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కరెంట్ అసెట్స్ అవేమా ప్రస్తుత ఆస్తులు ఏమేమి వస్తాయి? ప్రస్తుత ఆస్తుల్లో స్టాక్, డెటార్స్, బిల్స్, రిసీవబుల్స్ ఇవన్నీ వస్తాయా? స్టాక్, డెటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, నెక్స్ట్ బిల్స్, రిసీవబుల్స్ అంటే ఇవి మొత్తం మనకి ప్రస్తుత ఆస్తులైన కరెంట్ అసెట్స్. ఈ అసెట్స్ని మనం ఏం చేస్తాం? త్వరగా క్యాష్లోకి కన్వర్ట్ చేసుకునేస్తాం. అంటే వీటిని క్యాష్లోకి కన్వర్ట్ చేయడం ఈజీ అనమాట. ఈజీను నెక్స్ట్ విత్ ఇన్ టైం కొద్ది టైంలోనే మనం ఏం చేయొచ్చు? క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసే అసెట్స్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? కరెంట్ అసెట్స్ అంటున్నాం. అంటే ప్రస్తుత ఆస్తులు అంటున్నాం. అంటే దీనికి లిక్విడిటీ పొజిషన్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. ఇప్పుడు స్థిరాస్తులు అనుకోండి, దాన్ని సేల్ చేయాలన్నా సరే, పర్చేస్ చేయాలన్నా సరే అది ఎలా ఏముంటుంది? కొంచెం టైం గ్యాప్ అనేది తీసుకుంటుంది కాబట్టి దీనికి క్యాష్లోకి కన్వర్ట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే ఏదైతే సులభంగా క్యాష్లోకి కన్వర్ట్ చేసుకుంటామో అలాంటి ఆస్తులను ఏమంటున్నాం? ప్రస్తుత ఆస్తులు అంటున్నాం. ఇక్కడ సెక్యూరిటైజేషన్ అంటే ఏమని చెప్తున్నాం? ఆస్తులని సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటున్నాం? సెక్యూరిటైజేషన్ అని అంటున్నాం. అర్థమవుతుందా? హలో. నెక్స్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దామా. అంటే సెక్యూరిటైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి? అదనపు నిధుల ఆవశ్యకత. మీకు సెండ్ చేశాను కదా, ఈ టాపిక్ సెండ్ చేశాను కదా. హలో మా, సెండ్ చేశాను మా. వాట్సాప్ చూసుకోండి ఒకసారి, మీకు సెండ్ చేసిన దాంట్లో నుంచి చూసి చెప్తున్నా నేను. ఓకే. ఏమి ఇక్కడ అదనపు నిధుల ఆవశ్యకత. ఫస్ట్ పాయింట్ ఏమి? బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు రుణ మరియు పెట్టుబడి ప్రయోజనాల కొరకు అదనపు నిధులు ఆవశ్యకం. సెక్యూరిటైజేషన్ ఫైనాన్సింగ్ యొక్క మరొక విధానం. ఏమి ఇక్కడ అదనపు నిధుల ఆవశ్యకత అంటే ఏం చెప్తున్నాం? బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు అంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి? అవి రుణాలు ఇవ్వాలి అన్నా సరే, రుణాల నుంచి మరియు పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందాలంటే వాళ్ళకి ఏం కావాలి? సెక్యూరిటైజేషన్. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని పెట్టుబడిగా కన్వర్ట్ చేసుకుంటారో దాని ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి ఫినాన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్? మామూలుగానే ఏం చేస్తుంది? బ్యాంకుకి వచ్చిన అంటే బ్యాంక్ అనేది డిపాజిట్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచి అంటే సేవింగ్స్ రూపంలో డిపాజిట్స్ రూపంలో ఏం చేస్తుంది? ప్రజల దగ్గర నుంచి అమౌంట్ని సమీకరిస్తుంది. మొబిలైజ్ చేసి ఏం చేస్తుంది? ఆ మొబిలైజ్ చేసిన అమౌంట్ని వేరే ఒక సంస్థలో పెట్టుబడి పెడుతుంది మా. పెట్టుబడి పెట్టి ఏం చేస్తుంది? ఆ పెట్టుబడి పైన ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? తనకున్న క్యాష్ని ఒక సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నాము? అదనపు నిధుల ఆవశ్యకత అని చెప్తున్నాం. అర్థమవుతుందా? హలో. ఓకేమా. ఇక్కడేమి? బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు వాటి రుణాలను సెక్యూరిటైజేషన్ చేయడం ద్వారా వాటి ఆస్తులను విక్రయించదగిన సెక్యూరిటీల రూపంలోకి మార్చుకోగలవు.
నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ బ్యాంకు మరియు ఆర్థిక సంస్థలు వాటి రుణాలను సెక్యూరిటైజేషన్ చేయడం ద్వారా వాటి ఆస్తులను విక్రయించదగిన సెక్యూరిటీల రూపంలోకి మార్చుకోగలవు. ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుందంటే రుణాలు ఇస్తుంది రుణాలు ఇచ్చి ఏం చేస్తుంది వాటి దగ్గర నుంచి అంటే ఎప్పుడైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందో బ్యాంకు దాని ద్వారా ఏం చేస్తుంది దానిపైన ఇంట్రెస్ట్ అనేది వేస్తుంది. ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే లోన్స్ అనేది తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఎలా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో ఆ అమౌంట్ని బట్టి బ్యాంక్ అనేది ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఎవరైతే లోన్స్ తీసుకుంటారో లోన్ హోల్డర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఇక్కడ ఏం చేస్తుంది బ్యాంక్ తన దగ్గర ఉన్న ఆ అమౌంట్ని అంటే డిపాజిట్ రూపంలో పబ్లిక్ దగ్గర నుంచి సమీకరించిన అమౌంట్ని ఏం చేస్తుంది లోన్ల రూపంలో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అందిస్తుంది. ఇలాగా లోన్ల రూపంలో అందించడం ద్వారా ఏం చేస్తుంది లోన్ల రూపంలో అందించి లోన్ పైన ఏం చేస్తుంది ఇంట్రెస్ట్ అనేది విధిస్తుంది ఇక్కడ దాన్ని ఏం చేస్తుంది ఇక్కడ డిపాజిట్స్ని లోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆస్తిని డిపాజిట్ అంటే బ్యాంక్కి ఆస్తి ఆ ఆస్తిని ఏం చేస్తుంది సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేస్తుంది ఎలాగా లోన్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ లోన్స్ని ప్రజలకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ లోన్స్ని అందిస్తుంది. నికాల్లేని ఇక్కడ ఎప్పుడైతే బ్యాంక్ సెక్యూరిటైజేషన్ని ఉపయోగించుకుంటుందో దాని ద్వారా ఏం చేస్తుందంటే మూలధన మార్కెట్ నుండి మూలధనాన్ని కూడా సమకూర్చుకోగలవు. ఎప్పుడైతే బ్యాంక్ తన దగ్గర ఉన్న ఆస్తులని సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేస్తుందో దాని ద్వారా ఏం చేస్తుందంటే మూలధన మార్కెట్ నుంచి కూడా అది మూలధనాన్ని తెచ్చుకోగలదు అనమాట. ఎలా మూలధనాన్ని సమకూర్చుకుంటుందంటే ఎప్పుడైతే అది దాని యొక్క బిజినెస్ అంటే బ్యాంకింగ్ బిజినెస్ అనేది ఎప్పుడైతే రన్ చేస్తూ ఉంటుందో ఎప్పుడైతే డిపాజిట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయో దాని ద్వారా ఏమవుతుంది దాని యొక్క బ్యాంకింగ్ యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. బ్యాంకింగ్ యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగిన తర్వాత అదేం చేస్తుంది సెక్యూరిటీస్ని అంటే తన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని ఉపయోగించుకొని తన దగ్గర కూడా ఏముంటాయి బాండ్స్ మనమే ఏం చేస్తుంటాం బిల్స్ కానీ బాండ్స్ కానీ బ్యాంక్లో డిస్కౌంట్ చేసింటాం. ఆ బాండ్స్ని ఏం చేస్తుందంటే క్యాపిటల్ మార్కెట్లో ఏం చేస్తుంది దాని అంటే ఆ బాండ్స్ బిల్స్ కానీ ఏమైనా చేస్తుంది ఓవర్ డ్రాఫ్ట్లు అంట బాండ్స్ కానీ సెక్యూరిటీస్ మనం ఏమైనా సరే బ్యాంక్లో కానీ మనము డిపాజిట్ చేసిన డిస్కౌంటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది తన దగ్గర ఉన్న ఆ సెక్యూరిటీస్ని మూలధన మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేసి దాని ద్వారా ఏం చేస్తుంది మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. ఏది బ్యాంక్ కానీ ఇతర ఏదైనా ఆర్థిక సంస్థలు కానీ. అర్థమైందమ్మా? హలో అర్థమైందా? అదనపు నిధుల ఆవశ్యకత. ఓకేమా. సెకండ్ది తక్కువ వడ్డీ. ఇక్కడ తక్కువ వడ్డీ అంటే ఏమో చూద్దాం. ఇతర రుణాలతో పోల్చుకుంటే ఆస్తులు దన్నుగా గల సెక్యూరిటీలపై చెల్లించాల్సిన వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము ఇతర అంటే ఒకవేళ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఏమైనా రుణాలు తెచ్చుకున్నా సరే దానిపైన వేసే ఇంట్రెస్ట్ కంటే ఇలాగా సెక్యూరిటీస్ పైన తెచ్చుకునే ఇంట్రెస్ట్ పైన సెక్యూరిటీస్ పైన తెచ్చుకునే రుణాల పైన ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఏం చేస్తున్నాం మనము మన దగ్గర ఉన్న ఆస్తుల్నే ఒక సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేసి దానిపైన మనం ఏం తెచ్చుకుంటున్నాము రుణాలన్నీ తెచ్చుకుంటున్నాం. ఇలా రుణాలను తెచ్చుకోవడం ద్వారా లోన్స్ తెచ్చుకోవడం ద్వారా దానిపైన ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే నగదు నిల్వలను ప్రోత్సహిస్తుంది. నగదు నిల్వలను ఎలా ప్రోత్సహిస్తుంది? ఇది ఆల్రెడీ చెప్పాను.
మనకి సెక్యూరిటైజేషన్ అంటేనే ఏమి, లిక్విడిటీ పొజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నగదు నిల్వ అనేది ఎక్కువ, అంటే విచ్ కెన్ బి అంటే మన దగ్గర ఉన్న ఆస్తుల్ని మనం ఏం చేస్తున్నామంటే సెక్యూరిటైజేషన్ ప్రకారము మనము దాన్ని క్యాష్లకి కన్వర్ట్ చేసుకుని ఇస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, మనకి ఇలాగా నగదు నిల్వ కూడా ఎక్కువగా ఉంటుంది. మిగతా దాంతో పోల్చుకుంటే సెక్యూరిటైజేషన్లో మనకి నగదు నిల్వ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమి, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి ఇతర ఆస్తుల్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునే దానిపైన వేసే ఇంట్రెస్ట్ రేట్ అంటే, ఎప్పుడైతే సెక్యూరిటైజేషన్ ద్వారా రుణాలని మనం తెచ్చుకుంటామో దానిపైన వేసే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సరేనా? హలో, ఓకే మా. నెక్స్ట్, అభిలాషణీయ మూలధనం. ఏమి ఇక్కడ అభిలాషణీయ మూలధనం అంటే, ఇటీవల కాలంలోని బ్యాంకుల యొక్క మూలధన అవసరాలు ఆస్తుల సెక్యూరిటైజేషన్కు దారితీశాయి. ఏమి, ముందు చూసుకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేటివి ఎలా ఉన్నాయంటే, ప్రతి చోట మనకి బ్యాంక్స్ అనేటివి ఎక్కువైపోయినాయి. అది ప్రైవేట్ ఇండియా గవర్నమెంట్ దాంట్లో అయినా సరే ప్రైవేటైజేషన్ కూడా అయిపోయింది. కాబట్టి బ్యాంక్ ఏమి ఎక్కడైనా సరే మనకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువ అవుతా వచ్చాయో, దాని ద్వారా ఏమి, బ్యాంక్కి తన బిజినెస్ అనేది రన్ చేయాలంటే దానికి ఏం కావాలి, క్యాపిటల్ అనేది కావాలి. ఇలాగా క్యాపిటల్ కావాలి కాబట్టి ఏం చేస్తుందంటే, అది తన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని అంటే తన దగ్గర ఉన్న ఆస్తుల్ని ఏం చేస్తుందంటే సెక్యూరిటైజేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. తన దగ్గర ఉన్న ఆస్తులు ఏమి, డిపాజిట్స్. ఆ డిపాజిట్స్ని ఏం చేస్తుంది, ఆ డిపాజిట్స్ని లోన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం ఇక్కడ, దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే అంటే ఇప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ అనేది ఎక్కువ గ్రోత్ అనేది జరిగింది, ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. కాబట్టి తనకి సెక్యూరిటైజేషన్ అనేది చాలా అవసరమైంది. అంటే తన దగ్గర ఉన్న ఆస్తులని సెక్యూరిటైజేషన్లోకి కన్వర్ట్ చేసుకునేకి ఇదొక కారణం అన్నమాట. నెక్స్ట్, సెక్యూరిటైజేషన్ ద్వారా ఆస్తి అప్పుల పట్టీలో మూలధన స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. ఏమంటే మనము మామూలుగా బ్యాలెన్స్ షీట్ అంటే మామూలుగా ఆస్తి అప్పుల పట్టిక చూసుకున్నామంటే అన్నిటికంటే మనకి కొంచెం క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తాం, ఆ క్యాపిటల్ ద్వారానే మనం ఏం చేస్తామంటే మనము ఆస్తులు అనేవి కొంటాం. కాబట్టి మామూలుగా మామూలు ఆస్తి అప్పుల పట్టి అలా ఉంటుంది. కానీ ఇక్కడ సెక్యూరిటైజేషన్ ఎప్పుడైతే చేస్తామో దాని ద్వారా ఏమవుతుందంటే మూలధన స్థాయి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకు ఇక్కడ మూలధన స్థాయి అనేది తగ్గిపోతుంది అంటే, మనము ఆ మూలధనాన్ని అంటే మన దగ్గర ఉన్న ఆస్తుల్ని ఏం చేస్తున్నాం, సెక్యూరిటీ లాగా కన్వర్ట్ చేసుకునేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ మూలధన స్థాయి అనేది తక్కువ అయిపోతుంది. అర్థమవుతుందా? హలో మా, మీ వాయిస్ క్లారిటీగా వినిపించడం లేదు. కొంచెం వాల్యూమ్ పెంచుకొని చెప్తారా? కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి మా, ఏమి వినిపించలేదు మీది. అవునా, నాది వినిపిస్తుంది కదా మీకు? ఓకే మా. నెక్స్ట్, ఇది పొదుపులకు దారితీస్తుంది లేదా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు మూలధనాన్ని ఇతర అవసరాలకు కేటాయింపు చేయడం ద్వారా వ్యాపార లాభదాయకతను సృష్టిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సెక్యూరిటైజేషన్ చేసుకుంటున్నామో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి సేవింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ బ్యాంక్ కానీ నెక్స్ట్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఏం చేస్తున్నాయి, తన దగ్గర ఉన్న మూలధనాన్ని వేరే అవసరాల కోసం కేటాయిస్తున్నారు.
అంటే బ్యాంక్ కానీ ఇతర ఆర్థిక వ్యవస్థలు కానీ ఏం చేస్తున్నాయి, ఎప్పుడైతే సెక్యూరిటైజేషన్ చేసుకుంటున్నాయో బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు వాళ్ళ దగ్గర ఉన్న మూలధనాన్ని ఏం చేస్తున్నారంటే వేరే అవసరాల కోసం వాటిని కేటాయిస్తారన్నమాట. ఇలాగా వేరే అవసరాల కోసం ఇలాగా కేటాయించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అంటే వ్యాపారంలో కూడా లాభాలు అనేవి ఇంప్రూవ్మెంట్ అయ్యేకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ వ్యాపారంలో ప్రాఫిట్స్ ఇంప్రూవ్మెంట్ జరగడానికి కారణం ఏమిరా అంటే ఈ సెక్యూరిటైజేషన్ అని చెప్తున్నాం. అర్థమైందమ్మా సెక్యూరిటైజేషన్ అంటే ఏమి, అది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది. నెక్స్ట్ మెరుగైన ద్రవ్యత. సెక్యూరిటైజేషన్ చే బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు వారి రుణ పోర్ట్ఫోలియోను శక్తివంతంగా ఉంచాలని భావిస్తారు. పోర్ట్ఫోలియో అంటే ఏమి చెప్పినాను. పోర్ట్ఫోలియో అంటే ఏమో చెప్పండి. మర్చెంట్ బ్యాంకింగ్ చెప్పేటప్పుడు చెప్పాను, వెంచర్ క్యాపిటల్ పెట్టి చెప్పేటప్పుడు కూడా చెప్పినాను. పోర్ట్ఫోలియో అంటే ఏమి చెప్పినానా మా? ఇది మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది, నేను మళ్ళీ అడుగుతాను. ఏమి పోర్ట్ఫోలియో అంటే 10 సార్లు చెప్పింటా. ఇట్లా ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 10 టైమ్స్ చెప్పింటా పోర్ట్ఫోలియో అంటే ఏమో. ఏం పోర్ట్ఫోలియో అంటే ఏం సౌజన్య, ఏమ్మా పోర్ట్ఫోలియో అంటే? అది మర్చెంట్ బ్యాంకింగ్ కదా, నేను అడుగుతాను పోర్ట్ఫోలియో అంటే ఏమా? దాంట్లోనే ఉంది, కానీ పోర్ట్ఫోలియో అంటే దానికి ఒక అర్థం ఉంది. పోర్ట్ఫోలియో అంటే ఏమి, పోర్ట్ఫోలియో ద్వారా మనం ఏం చేస్తాం? పోర్ట్ఫోలియో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ని ఒక చోటకి చేర్చడం అని చెప్పాను, సమీకరించడం. అంటే వేరే వేరే రకాల సెక్యూరిటీస్ని ఒక చోటకి సమీకరించడం అని చెప్పానా. మొబిలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అని చెప్పాను. మొబిలైజింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అని చెప్పానా. అంటే వేరే వేరే రకాల సెక్యూరిటీస్ని ఒక చోటకి సమీకరించడం, సమకూర్చడం అని చెప్పాను. ఓకే. ఏమి ఇక్కడ మెరుగైన ద్రవ్యత అంటే ఏమంటే ఎప్పుడైతే ఏ బ్యాంక్ అయితే సెక్యూరిటైజేషన్ చేస్తున్నారో ఆ బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ ఏం చేస్తాయంటే వాళ్ళ రుణాలు అనేది వాళ్ళ రుణ పోర్ట్ఫోలియోలను శక్తివంతంగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ రుణ పోర్ట్ఫోలియో అంటే ఎవరికైతే రుణాలని ఇచ్చింటారో వాటిని ఏం చేస్తారంటే సమీకరించి అది కూడా ఎలా ఉండాలంటే శక్తివంతంగా ఉండాలి. ఎందుకు? ఎవరికైతే మనము రుణాలు ఇచ్చామో, ఎవరి దగ్గర అయితే రుణాలు అనేది తెచ్చుకున్నామో అది తెలిస్తేనే కదా మనకి ఆస్తి ఎంత ఉంది, ఎవరికి ఎంత పేమెంట్ అనేది జరగాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత అయితే రావాలి అని మనకి తెలుస్తుంది. అంతేనా? కాబట్టి ఈ సెక్యూరిటైజేషన్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఏ బ్యాంక్ అయినా సరే, ఏ ఆర్థిక సంస్థ అయినా సరే ఎప్పుడైతే సెక్యూరిటైజేషన్ చేసుకుంటాయో ఆ సంస్థలు ఎలా భావిస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న రుణాలని అంటే వాళ్ళ రుణ పోర్ట్ఫోలియో అనేది శక్తివంతంగా ఉండాలని భావిస్తారు. దీనిచే అదనపు వనరులు వినియోగించబడతాయి, తద్వారా మెరుగైన ద్రవ్యత ఉత్పన్నమవుతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఏమైనా సరే మనకి వనరులు కావాలన్నా సరే మనకి అంటే దీని ద్వారానే మనకి వేరే ఇంకా రిసోర్సెస్ అనేవి అంటే యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని ద్వారానే మనకి లిక్విడిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దేని ద్వారా? ఎప్పుడైతే మనము సెక్యూరిటైజేషన్ చేసుకుంటామో దాని ద్వారానే ఏమవుతుంది, లిక్విడిటీ అనేది లిక్విడిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా వేరే అవసరాలు ఉన్నా సరే మనము వాటిని అంటే వేరే వనరులను కూడా మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటున్నాము? సెక్యూరిటైజేషన్ అని చెప్తున్నాం. అర్థమైందమ్మా సెక్యూరిటైజేషన్ అంటే ఏమి?
దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమో. హలో హలో అర్థమైందా? ఓకే అమ్మా. నెక్స్ట్ దీని యొక్క పార్టీలను చూద్దామా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ టాపిక్ సెక్యురిటైజేషన్ ప్రక్రియలో గల వివిధ పార్టీలను గురించి వివరించండి. ఓకే, ఏమి ఇక్కడ సెక్యురిటైజేషన్ అంటే, సెక్యురిటైజేషన్ ప్రక్రియలో అనేక మంది పాల్గొంటారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తారు. ప్రత్యేక విధుల్లో ఆస్తుల సేకరణ, నిర్వహణ, క్రెడిట్ రేటింగ్, అకౌంటింగ్, శాసనాత్మక సంధానత మొదలైన వాటిని రూపొందించడం మరియు విశ్లేషించడం జరుగుతుంది. ఒక సెక్యురిటైజేషన్ లావాదేవీలో సాధారణంగా క్రింది పార్టీలు ఉంటారు. అంటే సెక్యురిటైజేషన్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఒక్కరే చేసేది మా, ఒకరు వచ్చి ఇంకొకరితో అంటే ఇద్దరి మధ్య అనేది ఈ సెక్యురిటైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ సెక్యురిటైజేషన్ చేసేటప్పుడు మనకి వివిధ అంటే చాలా మంది పాల్గొంటారనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి, ఆస్తుల సేకరణ, మనకున్న ఆస్తుల్ని సేకరించుకోవడం, నెక్స్ట్ ఆస్తులని సేకరించుకోవడం, దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడం, క్రెడిట్ రేటింగ్ చేయడం, అకౌంటింగ్ చేయడం, నెక్స్ట్ శాసనాత్మక సంధానత అంటే స్టాట్యుటరీ డిక్లరేషన్ కానీ అంటే చట్టబద్ధమైన ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం, ఇవి మొత్తం ఈ సెక్యురిటైజేషన్లో జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చి ఎంతమంది ఉంటారంటే సృష్టికర్త, ప్రత్యేక ప్రయోజక, వాహకం, పెట్టుబడిదారులు, ఆబ్లిగేటర్, నిర్మాణకర్త, బాహ్య రుణ విస్తరణ, ఏజెంట్లు మరియు ధర్మకర్తలు, నిర్వాహకుడు లేదా సేవకుడు, రేటింగ్ ఏజెన్సీలు. ఫస్ట్ వన్ వచ్చి పనిదేంది. ఫస్ట్ వన్ వచ్చి సృష్టికర్తమా. ఏమి ఇక్కడ సెక్యురిటైజేషన్లో మనకి ఎంతమంది వస్తున్నారు, సృష్టికర్త, ప్రత్యేక ప్రయోజక, వాహకం, పెట్టుబడిదారులు, ఆబ్లిగేటర్, నిర్మాణకర్త, బాహ్య రుణ విస్తరణ, ఏజెంట్లు మరియు ధర్మకర్తలు, నిర్వాహకుడు లేదా సేవకుడు, రేటింగ్ ఏజెన్సీలు. మొత్తం అంటే దీంట్లో మనకి మామూలుగా వచ్చి మూడు వచ్చి చాలా ఇంపార్టెంట్ మా. ఎవరెవరంటే సృష్టికర్త, ప్రత్యేక ప్రయోజక, వాహకం మరియు పెట్టుబడిదారులు. ఈ ముగ్గురు వచ్చి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏమి, ఈ సెక్యురిటైజేషన్ అనేది జరగాలంటే, అంటే ఈ లావాదేవీలు జరగాలంటే మనకి ఆబ్లిగేటర్, రేటింగ్ ఏజెన్సీలు, రేటింగ్ ఏజెన్సీలు, నిర్వాహకుడు లేదా సేవకుడు. మళ్ళీ వీళ్ళొచ్చి అందులో సెక్యురిటైజేషన్ జరిగేటప్పుడు వీళ్ళొచ్చి అందులో పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది మా. ఫస్ట్ వన్ ఏమి చూద్దాం, సృష్టికర్త. ఇది సెక్యురిటైజేషన్ చేయాల్సిన ఆస్తులు కలిగిన బ్యాంకు మరియు ఆర్థిక సంస్థలు కలిగి ఉంటుంది. సృష్టికర్త అంటే ఎవరంటే, ఎవరైతే వాళ్ళ ఆస్తుల్ని సెక్యురిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సంస్థ అనమాట. అది ఆర్థిక సంస్థ అయినా అవ్వచ్చు, లేకుంటే బ్యాంక్ అయినా అవ్వచ్చు. వాళ్ళని ఏమంటున్నాం మనం ఇక్కడ, సృష్టికర్త అని చెప్తున్నాం. నెక్స్ట్, ఈ సంస్థ ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైన నిర్మాణాలను రూపొందిస్తుంది. ఏమి, ఈ సృష్టికర్త మరియు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, అంటే సృష్టికర్త ఏం చేస్తారు, తనకున్న ఆస్తులని
సెక్యూరిటైజేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏవైతే ప్రామిసెస్ అంటే ఒప్పందాలు అనేటివి జరుగుతాయో ఆ ఒప్పందాలని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేస్తుంది, దానికి అవసరమైన కొన్ని పాలసీస్ని కానీ కొన్ని అది అది ఫుల్ కరెక్ట్గా కావాలంటే కొన్ని మనకి లీగల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి, కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ లీగల్ ఫార్మాలిటీస్ని తయారు చేయడం ఈ సృష్టికర్త అనేవాడు చేస్తాడు. నెక్స్ట్, ఒక వాస్తవ ఆస్తి విక్రయంలో బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో గల చట్టపరమైన మరియు ప్రయోజనకరమైన ఆసక్తులను ఎస్పీవికి బదులు చేయడం జరుగుతుంది. ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అదే ప్రత్యేక ప్రయోజక వాహకం. దీని ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులని సెక్యూరిటైజేషన్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఈ సంస్థ అంటే ఈ బ్యాంక్ కానీ సంస్థ కానీ ఏం చేస్తుందంటే ఒక చట్టపరమైన అంటే లీగల్ ఫార్మాట్లో ఏం చేస్తారంటే లీగల్ ఫార్మాట్లోనే ఏం చేస్తుంది, వాళ్ళకి ఏ ఆస్తులు అయితే వాళ్ళు సెక్యూరిటైజేషన్ అనేది చేసుకుంటున్నారో ఆ ఆస్తులని ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఎస్పీవి అంటే ఏమి, స్పెషల్ పర్పస్ వెహికల్. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనే దానికి అంటే ఇదొక సంస్థ అనమాట. ఆ సంస్థకి ఏం చేస్తుంది, వాళ్ళ సెక్యూరిటీస్ని అంటే వాళ్ళ ఆస్తుల్ని సెక్యూరిటైజేషన్ చేయడంలో ఫస్ట్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అర్థమైన సృష్టికర్త అంటే ఎవరు మా సృష్టికర్త అంటే? హలో 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 చెప్పండి మా. అంటే ఎస్పీవి అంటే ఏమి, ఎవరైతే వాళ్ళ ఆస్తుల్ని సెక్యూరిటైజేషన్ చేసుకుంటా ఉన్నారో దాంట్లో ఫస్ట్ మొదటి స్టెప్ ఏమి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులని సెక్యూరిటైజేషన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి వాళ్ళకి లీగల్ ఫార్మాలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడ అరైజ్ అయ్యే లీగల్ ఫార్మాలిటీస్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ ఆస్తులని సెక్యూరిటైజేషన్ అనేది చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ ఏమి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులని ఒక లీగల్ ఫార్మాట్లో ఎస్పీబికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. వాళ్ళు ఏ ఆస్తులను అయితే సెక్యూరిటైజేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ఆస్తులని. సరేనా? ఓకేమ్మా. లింక్ ఏం రాలేదు కదా ఎవరిది? ఓకే. నెక్స్ట్, ఎస్పీవి అంటే ఏమో చూద్దాం. ఈ సంస్థ బాండు లేదా సెక్యూరిటీలను జారీ చేస్తుంది. ఇందులో స్వతంత్ర డైరెక్టర్లు లేదా ధర్మకర్తలు ఉంటారు. ఎస్పీవి అంటే ఇది ఒక సంస్థమా. ఈ సంస్థ అనేది ఏం చేస్తుంది, ఈ సంస్థ అనేది బాండు లేదా సెక్యూరిటీలని జారీ చేస్తుంది. ఇందులో వచ్చి ఎవరైనా సరే స్వతంగా డైరెక్టర్లు ఉంటారు, నెక్స్ట్ ధర్మకర్తలు కూడా ఉంటారు. ఎస్పీవి అంటే ఒక సంస్థ, సరేనా? ఎస్పీవి అంటే సంస్థ. ఆ సంస్థ అనేది ఏం చేస్తుంది, బాండ్లని మరియు సెక్యూరిటీలని జారీ చేస్తుంది. ఇందులో ఎవరుంటారు, స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు, స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు, లేకుంటే ధర్మకర్తలు ఉంటారు. ఎస్పీవి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల నుండి ఆస్తులను సెక్యూరిటీల రూపంలో కొనుగోలు చేసి ముందస్తు చెల్లింపులను చేస్తుంది. ఇప్పుడు సృష్టికర్త ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న ఆస్తులని ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఇక్కడ ఎస్పీవి అనేది ఒక సంస్థ అనమాట. ఆ సంస్థ అనేది ఏం చేస్తుంది, ఎవరైతే సృష్టికర్త ఏవైతే ఆస్తులని
ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో ఆ ఆస్తులని కొనుగోలు చేస్తుందమ్మా. ఆ ఆస్తులని సెక్యూరిటీల రూపంలో కొనుగోలు చేసి ఏమి అడ్వాన్స్ పేమెంట్ అనేది చేస్తుంది. అంటే ముందుగానే కొంచెం కొంచెం చెల్లింపులు అనేది చేస్తుంది. దాన్ని ఏమంటున్నాం? ఎస్పీవి అని చెప్తున్నాం. ఇందులో డైరెక్టర్లైనా ఉంటారు, లేకుంటే ధర్మకర్తలైనా ఉంటారు. సరేనా? ఎస్పీవి అంటే ఇది ఒక సంస్థ. ఏం చేస్తుంది? ఇది బాండ్లని మరియు బాండ్లు లేకుంటే సెక్యూరిటీలని జారీ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఎవరు ఉంటారు? డైరెక్టర్లు ఉంటారు, లేకుంటే ధర్మకర్తలైనా ఉంటారు. నెక్స్ట్ పాయింట్ ఏమి? ఏ సంస్థ అయితే ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేస్తుందో అంటే ఎస్పీవికి ఏ సంస్థ అయితే వాళ్ళ ఆస్తులని లీగల్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ చేస్తుందో ఆ ఆస్తులని ఈ ఎస్పీవి అనే సంస్థ కొంటుంది. అంటే కొనుగోలు చేస్తుంది అనమాట. కొనుగోలు చేసి ఏం చేస్తుంది? ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ అనేది చేస్తుంది. అర్థమైందా? ఎస్పీవి అంటే ఏమి? ధర్మకర్త అంటే ఏమి? సారీ సృష్టికర్త అంటే ఏమో. నెక్స్ట్ పెట్టుబడిదారులు. ఎవరు యాక్చువల్గా పెట్టుబడిదారులు అంటే ఎవరుంటారు? హలో 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 లాస్ట్ పాయింట్ మా పెట్టుబడిదారులు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి రేపు వచ్చి మిగతా పాయింట్స్ చెప్పుకుందాం. గౌసా మేడం లింక్ షేర్ చేశారు. ఓకే. పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్స్ ఫండ్స్, బీమా కంపెనీలు వంటి సంస్థలు కూడా కావచ్చు. పెట్టుబడిదారులు మొత్తం ఆస్తుల సమూహంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసి వడ్డీ మరియు అసలు రూపంలో తమ చెల్లింపులను అంగీకరించిన విధానంగా ప్రకారం అందుకుంటారు. మామూలుగానే పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఏదైనా సరే సెక్యూరిటీస్ కానీ ఇష్యూ చేసిన తర్వాత, అంటే జారీ చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని కొంటారనమాట. ఆ కొంత భాగాన్ని కొని ఒకవేళ డిబెంచర్స్ అయితే వాళ్ళకి కంపెనీ అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. అలా కాకుండా ఈక్విటీ వాటాలు కానీ ప్రిఫరెన్స్ వాటాలు కానీ అదే ఆధిక్యపు మూలధనాలు కానీ కొన్నారంటే దానిపైన డివిడెంట్ అనేది పే చేయాలి. వాళ్ళు ఎంతైతే పెట్టుబడి అనేది పెట్టింటారో ఆ పెట్టుబడితో పాటు ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ కానీ ఆశించే వాళ్ళని ఏమంటున్నాం ఇక్కడ? పెట్టుబడిదారులు అని చెప్తున్నాం. అర్థమైందా? హలో 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 అర్థమైందమ్మా? సెక్యూరిటైజేషన్ అంటే ఏమో